ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. Everybody drop. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము యాన్యువల్ డేకి వెళ్తున్నాం. సో చూడబోతే చూడండి. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి అన్నాడు. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి. మా చిన్నిగాడి ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కదా, ఎట్లా చేస్తాడో చూడాలి. మా చిన్నిగాడు మంచిగా చేస్తావు కదా, ఏది ఎట్లా చేస్తావు చూపి ఒకసారి. రెడీయా? సరే ఇంకా పద. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా చిన్నోడైతే ఫస్ట్ టైం స్టేజ్ మీద అయితే పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఎలా చేస్తాడో మీరు కూడా చూడాలంటే వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కృతాంష్ వేసుకున్న డ్రెస్ అయితే స్కూల్ వాళ్ళు యాన్యువల్ డేకి ముందు రోజు అయితే ఇంటికే పంపించారు. ఎందుకంటే యాన్యువల్ డే వీళ్ళది మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ అనమాట. సో లేట్ అవుతుందని ఇంటి నుంచే వీళ్ళని రెడీ చేసి అయితే తీసుకొని రమ్మన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలందరికీ ఇలా మేకప్ అయితే చేస్తున్నారు. మా చిన్నోడైతే మంచిగా మేకప్ అయితే వేసుకుంటున్నాడు. మా కృతిక్ది కూడా సేమ్ డే యాన్యువల్ డే అనమాట. మా కృతాంష్దేమో మార్నింగ్ స్లాట్, అలాగే కృతిక్ది అయితే ఆఫ్టర్నూన్ స్లాట్ అనమాట. సో మేమైతే మార్నింగ్ 8:30కి అయితే అక్కడికి వెళ్ళామన్నమాట. కానీ ట్రాఫిక్ అయితే చాలా ఉండే, మేము వెళ్ళేసరికి లేట్ అయితే అయిపోయింది. 9:30 అయింది. కానీ లక్కీగా అప్పటి వరకు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మా చిన్నోడి డ్యాన్స్ ఎప్పుడెప్పుడు చూడాలని నాకైతే చాలా ఆత్రంగా ఉంది. ఎందుకంటే మా ఇంట్లో యాన్యువల్ డేకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు కదా, ఒకసారి చేయి నాన్న అంటే ఓన్లీ 1 స్టెప్ మాత్రమే చూపించాడు, అది కూడా ఒక నడుము పడము. ఇంకా ఏం చేస్తాడో ఏమో చూడాలి. మంచిగా రెడీ అయిపోయి ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మా చిన్నోడి డ్యాన్స్ అయితే వచ్చేసింది. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. अभी तो पार्टी शुरू हुई है. Let's welcome them to the stage with a big round of applause. High
है। अरे अब एक तो पार्टी शुरू हुई। अरे अब एक तो पार्टी शुरू हुई है। 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 చూశారు కదా మా చిన్నోడైతే ఇంట్లో మాత్రం ఒకటే స్టెప్ చూపించి ఇక్కడ ఉన్నలేని స్టెప్పులన్నీ వేసేసాడు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలా చేస్తాడని. ఎందుకంటే అక్కడ లైట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ లైట్స్ చూసి ఆగిపోతాడేమో అనుకున్నాను, కానీ ఎక్కడ ఆగకుండా బాగా చేశాడు. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇక్కడ కనిపిస్తున్న ఈవిడైతే మా చిన్నోడి వాళ్ళ ఆయమ్మ అనమాట. మా చిన్నోడికి చాలా ఇష్టం తనంటే. ఇంకా ఈవిడైతే కిరణ్ మ్యామ్ అలాగే స్వాతి మ్యామ్ అనమాట. వీళ్ళిద్దరు వాళ్ళ క్లాస్ టీచర్స్. వీళ్ళంటే కూడా మా చిన్నోడికి చాలా ఇష్టం. ఇక్కడ కనిపిస్తున్న మ్యామ్ అయితే కృతిక్ వాళ్ళ క్లాస్ టీచర్ వినోత మ్యామ్ అనమాట. మ్యామ్తో కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాం. తర్వాత మా చిన్నోడి వాళ్ళ యాన్యువల్ డే అయితే అయిపోయింది. మధ్యలో లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న పిల్లలందరూ మా కృతిక్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా అందరితో నేను ఒక ఫోటో దిగమని చెప్పాను. ఎందుకంటే మా కృతిక్ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, వాళ్ళకి మెమొరీ లాగా ఉంటుందని అందరినీ అలా వీడియో కూడా తీశాను అనమాట. మా చిన్నోడికి ఆకలేస్తుందంటే మధ్యలో తినిపించి ఇంకా లోపలికైతే వెళ్ళాం. అప్పటికి మా కృతిక్ అయితే మేకప్ అయితే చేస్తున్నారు. ఇంకా కృతిక్ వాళ్ళ యాన్యువల్ డే అయితే స్టార్ట్ అయింది. Narayana is always producing the result across India, and NEET and JEE advanced result, we secured all India ranks in the top 10.
నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మా కృతిక్ డ్యాన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. Come over in my direction. So thankful for that, such a blessing, yeah. Turn every situation into heaven, yeah. Oh, you are my sunrise on the darkest day. Got me feeling some kind of way. Make me wanna savor every moment slowly, slowly. You fit me, telling me love how you put
మా కృతిక్ అయితే బెస్ట్ హ్యాండ్ రైటింగ్కి అయితే ప్రైజ్ అయితే ఇస్తున్నారు. మా కృతిక్ హ్యాండ్ రైటింగ్లో అయితే లూసిడా, క్యాలిగ్రఫీ అలాగే కర్సివ్ అయితే చాలా బాగా రాస్తాడు. చాలా హార్డ్ వర్క్ చేసి నేర్చుకున్నాడు అనమాట. ఫైనల్గా ఇలా ప్రైజ్ వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అలా మా కృతిక్ స్టేజ్ మీద ఆ ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు. పడుకొని లేచిండు. 1:30 టైం అంటే టైమే, మనం ఫాలో అవ్వాల్సిందే. ఏడిపోయినా నిద్ర మాత్రం పోవాలి కంపల్సరీ కదా చిన్ని. ప్రైజ్ వచ్చిందా? నీకు వచ్చిందా, అన్నకు వచ్చిందా? ఇదే మరి సొమ్మొక్కరిది సోకొక్కరిది అంటే అట్లుంటుంది మా చిన్నోడిది. కానీ మా చిన్నోడు మాత్రం సూపర్ గా డాన్స్ చేసిండు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా చేస్తాడని. మా ఇంట్లో అయితే ఒకటే స్టెప్ వేస్తుండు అని, కానీ అక్కడికి పోయిన తర్వాత అన్ని స్టెప్లు వేసేసిండు కదా చిన్నమ్మ. ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్దామా ఇంకా.